ఎలక్టోరల్ బాండ్స్ మీద రకరకాలైనటువంటి చర్చలు. ఇందులో ఒకటి నవీన్ స్కై గారి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. మంచి డిఫరెంట్ ఆస్పెక్ట్ టచ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ అప్లోడ్ చేసింది. అందులో టాప్లో ఉన్న కంపెనీ చాలామందికి తెలియదు, కానీ చిన్న క్లారిటీ ఇస్తానంటూ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పిఆర్. ఇదో లాటరీ కంపెనీ అనమాట. దీని ఫౌండర్ లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా శాంటాగో మార్టిన్. ఈయన 13 సంవత్సరాల ఏజ్లోనే చైల్డ్ లేబర్గా మయన్మార్లో వర్క్ మొదలుపెట్టి 1991లో చిన్న షాప్ ద్వారా లాటరీ టికెట్లు అమ్మడం మొదలుపెట్టి ఇప్పుడు కింగ్ అయ్యాడు ఆ బిజినెస్లో. జయలలిత గారు తమిళనాడులో లాటరీ బ్యాన్ చేయడం మూలంగా కర్ణాటక అండ్ కేరళలో మెయిన్ బేస్ చేసుకుని బిజినెస్ చేశారు. లాటరీ లీగల్ ఉన్నటువంటి స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో ఇతని బిజినెస్ ఉంది. 2022లో ఈడీ తన మీద మనీ లాండరింగ్తో కేసుతో దాడులు చేసింది. 500 కోట్ల వరకు అటాచ్ కూడా చేసింది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఇది స్టోరీ. ఈయన 2177 కోట్లు డబ్బు డొనేట్ చేశాడు. అంటే అది ఎవరికి అనేది చెప్పలేం, కానీ ఎస్బీఐ ఇంకొంత డీటెయిల్ డేటా ఇస్తే చెప్పచ్చు. ఇకపోతే తర్వాత మెగా కంపెనీ 1580 ప్లస్ 150 ప్లస్ 140 1878 కోట్లు డొనేట్ చేసింది. ఇది షాకింగ్ కాదు, అంతకంటే పెద్ద పదం కావాలి. ఇది మోస్ట్లీ మొదట టర్మ్స్కి పోయి ఉంటాయి. తర్వాత మెగా వారిని బీజేపీ లాగింది కనుక చివరిలో బీజేపీకి పోయి ఉంటాయి. వీటిలో కొంత వైఎస్ఆర్సీపీకి పోయి ఉంటాయి. కాళేశ్వరం వాట టీఆర్ఎస్ మొదటి తర్వాత బీజేపీకి పోయి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు 330 కోట్లు అయితే ఇస్తే యశోద హాస్పిటల్ వాళ్ళు 250 కోట్లు ఇచ్చారు. ఎయిర్టెల్ ఎవరికి ఇచ్చారు అనేది చెప్పలేం, కానీ యశోద వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనేది పసిపిల్లవాడికి కూడా తెలుసు. ఇప్పుడు కేసీఆర్కి బాగా క్లోజ్ కదా. ఆ 270 కోట్లు కరోనా సమయంలో జనాల రక్తం నుంచి వసూలు చేశారంటూ ఇక ఈయన విమర్శిస్తున్నారు. అఫీషియల్ 270 కోట్లు అంటే కరోనా సమయంలో క్యాష్తో కనీసం 15-25 సీట్లకి ఫండ్ చేసి ఉంటారు విడిగా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రేవంత్ దీని మీద ఎట్లా స్పందిస్తారనేది కూడా మాట్లాడుతున్నారు.